వాక్యం కోసం అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఒక వాక్య భాగంలోకి వెళదాం. స్తోత్రం పరిశుద్ధరా మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. దయగలిగిన తండ్రి, క్షణం ముందు దయగలిగిన తండ్రి ప్రభా, వాక్య ధ్యానంలోనికి వెళ్తుంటుండగా దయగలిగిన తండ్రి ప్రభా, ఇక్కడ నిలిచిన నన్ను తండ్రి సరేతన మరుగుపరిచి దయగలిగిన తండ్రి ప్రభా, నీవే తండ్రి ప్రభా రాజనాన్ని ఇక్కడ నిలిచిండి తండ్రి ప్రభా, ఏ వాక్యం చెప్పాలో, ఏ వాక్యం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దయగలిగిన తండ్రి మీరే నడిపించమని తండ్రి వచ్చిన ప్రతి వాక్యంను తండ్రి మాకు అందించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా, దేవ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడని ఇస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 చదువుదాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ ఏం చెప్తుంటాడు అంటే, యేసు కాలము సంపూర్ణమైందని, దేవుని రాజ్యం సమీపించినదని ఏం చేయమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు? మారు మనసు పొందుడి అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఈ మాట మారు మనసు పొందుడి అన్న మాట యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తున్నాడు? మారు మనసు పొందుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే, దేవుడు మనుష్యులను అసలు ఎందుకు సృష్టించుతున్నాడు, ఎందుకు చేసి ఉన్నాడు, ఎందుకు సృజించుకున్నాడు మనుషుడు తెలుసుకోలేకపోతుంటున్నాడు అనమాట. దేవుడు తనని ఎందుకు సృజించుతున్నాడు, ఎందుకు సృజించుకున్నాడు, తన గురించి ఎవరు కూడా ఏం చెప్తుంటున్నాడు అనమాట, ఎవరు కూడా పట్టించుకోకుంటుంటున్నాడు అనమాట. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు మనుషులను ఎందుకు సృజించుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టిని ఎందుకు సృజించుంటున్నాడు, మనుషులను ఎందుకు సృజించున్నాడు అన్న సంగతి ఎవరు కూడా ఏం చేయలేకపోతుంటున్నారు అంటే గుర్తించలేకపోతుంటున్నారు అనమాట. గుర్తించలేకపోతుంటున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మారు మనసు పొందుడి అన్న మాట ఇక్కడ తెలియపరుస్తా అన్నాడు అనమాట. ఇక్కడ మనం ఏం చూసుకుందామంటే, దేవుడు ఎవరు, ఆయన శక్తి ఏంటి, మరి మనుషులు అనేవారు ఎక్కడి నుంచి వచ్చింటున్నారన్న సంగతి మనం కొద్దిసేపు చూసుకొని మనము ప్రార్థన చేసుకుందామంటే, ఈ మాట దేవుడు ఏం చెప్పింటాడు? మారు మనసు పొందుడి అని చెప్పింటాడు. ఎందుకు? కాలము సమీపించింది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందుడి అని చెప్పి వాక్యంలో చెప్తా ఉన్నాడు అనమాట. దేవుని రాజ్యము సమీపించింది అని చెప్తా ఉన్నాడు. అంటే అంతవరకు మనుషులందరికీ ఏమైతే వాళ్ళకి సంగతి తెలియదు ఏంటంటే, దేవుని రాజ్యము అతి త్వరలో దేవుని రాజ్యము వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు అనమాట. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా, అసలు దేవుడు అంటే ఎవరు అన్న గుర్తించకుండా, అసలు దేవుడిని అసలు గుర్తుపట్టకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారు అనమాట. దేవుని రాజ్యము సమీపిస్తుంది అన్న సంగతి అనేక మందికి తెలియకుండా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు, మారు మనసు పొందుడి అని. సరే ఈ మారు మనసు పొందుడి అన్న మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, దేవుడు మనుషులని ఎందుకు సృష్టించుంటున్నాడు అన్న సంగతి మర్చిపోయిండు. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించుంటున్నాడు, అసలు దేవుడు ఎవరు అన్న సంగతి కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకంటూ ఒక చిత్తం ఉంది, ఆయనకంటూ ఒక మనసు ఉంది అన్న సంగతి కూడా మనుషులు మర్చిపోతున్నారు అనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, ఆయన మినిస్ట్రీ ప్రారంభించిన స్టార్టింగ్లో ఏమంటున్నాడు అంటే, మీరు మారు మనసు పొంది మీ మనసు తిప్పుకునేది, దేవుని రాజ్యం సమీపించింది అంటే, ఇంతవరకు మీరు ఆటలాడిన ఆటలు, ఇంతవరకు మీరు చేసిన పనులు, ఇంతవరకు మీరు చేసిన ఆటలన్నీ ఇంకా బంద్ చేయండి, ఇంకా ఏం చేయాలి, ఇంకా మారు మనసు పొందండి అని అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవాది దేవుడు మారు మనసు పొందండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే, దేవుణ్ణి మనుషులు ఏం చేయించరు, మర్చిపోతున్నారు అనమాట. ఇక్కడ మనం దేవుడు ఎవరు అనేది మనం చూసుకుందాము, దాని తర్వాత మనుషులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్న సంగతి మనం చూసుకుందాము. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ఎందుకు పలికిండు అన్న సంగతి కూడా మనము చూసుకుందాం అనమాట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎవరంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముంది? ఆదికాండము 1వ అధ్యాయము
1వ వచనంలో మనం చూసినట్టయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించను. చాలు. ఆదియందు దేవుడు ఏం చేసింటున్నంట? భూమి ఆకాశములు సృజించాడు. భూమి ఆకాశములు ఎలా సిద్ధమైనాయి? భూమి ఆకాశములు ఎలా వచ్చినాయి? తమకు తామే ఏమైనా వచ్చినాయా? భూమి ఆకాశంలో ఎలా వచ్చినాయి? తనకు తాను ఏమైనా వచ్చినాయా? లేదు. భూమి ఆకాశంని చేసింది, ఆకాశం భూమిని చేసిందా? ఏమైంది ఇక్కడ? భూమి ఆకాశంని ఎవరు చేసింటున్నారు? ఇక్కడ దేవుడు చేసింటున్నాడు అనమాట. అంటే దేవుడు ఎవరు ఇక్కడ అని అంటే దేవుడు సృష్టికర్త అంటున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశంని సృజించుతున్నాడు. దేవుడు సకల సృష్టిని సృజించిన దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. దేవుడు ఎవరు అంటున్నాడు? ఇక్కడ సృష్టికర్త అంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంది దేవుడు ఎలా ఉంటాడు. హల్లెలూయా. 1 నుంచి 4 వాక్య రూపంలో. హల్లెలూయా. దేవుడు ఎలా ఉంటాడు? యోహాను సువార్త 1 నుంచి 4 వరకు చదువుకుందాం. దేవుడు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ఎలా ఉన్నాడంటే మొదలు వాక్యంగా ఉన్నాడు అనమాట. వాక్యం ఎక్కడున్నది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు అనమాట. ఆ దేవుడు ఇంకా ముందుకు చదువుతాం. ఆ దేవుడు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఇందాక మనం ఏం చూస్తున్నాం? భూమి ఆకాశం ఎలా కలిగిందంట? భూమి ఆకాశం ఎవరు చేసింటున్నాడు? దాన్ని దేవుడు చేసింటున్నాడు అనమాట. ఇక్కడ కూడా రాసి ఉంది ఏమంటే సమస్తము ఆయన మూలంగానే కలిగి ఉందని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగానే కలిగిందంటే, ఒకరి మూలంగా సమస్తం కలిగిందంటే ఆయన ఏమంటారు? దేవుడు అంటారు. ఇంకొకటి ఏమిటి? ఆయన సృష్టికర్త అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఇక ముందుకు చదువుదాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చాలు ఇక్కడ వరకు. ఆయనలో ఏముండేను? జీవం ఉంది, ఆ జీవము వెలుగై అనమాట. దేవుడు ఎవరు ఇక్కడ? దేవుడు సృష్టికర్త అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు ఇక్కడ? సృష్టికర్త అంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన వాక్యంగా ఉండేవాడు అంటున్నాడు అనమాట. ఆ వాక్యంలో ఏముందంట? జీవం ఉంది, మరొకటి ఏముంది? వెలుగు ఉంది అనమాట. సరే, ఆయన దేవుడు సృష్టికర్త అంటున్నాడు, దేవుడు వాక్యం అంటున్నాడు, ఆయన జీవం ఉంది, ఆయన వెలుగు ఉంటుంది. ఆయన నివసించే స్థలం ఏది? ఆయన ఎక్కడుంటాడు ఎక్కడుంటాడంటే మనం చూసుకుందాము. 1 తిమోతి 6:16 మనం చూసినట్లయితే అక్కడ ఉంది. ఎక్కడుంటాడు దేవుడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చాలు. సమీపించరాని తేజస్సులు ఎక్కడుంటాడంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉంటాడు. ఆ తేజస్సులోనికి ఎవరు కూడా వెళ్ళలేరు, ఆ తేజస్సుని ఎవరు కూడా చూడలేరు, ఆ తేజస్సుని ఎవరు కూడా చూడలేరు, ఎవరు కూడా వెళ్ళలేరు. అంత గొప్ప తేజస్సులో ఎవరు ఉంటారంటే అక్కడ దేవాది దేవుడు ఉంటాడు అనమాట. దేవుడు ఎవరై ఉన్నాడు? మొట్టమొదటిగా మనం చూసినాం. దేవుడు ఎవరై ఉన్నాడు? సృష్టికర్త అంటున్నాడు. దేవుడు ఎలా ఉంటాడంటే వాక్యంగా ఉంటాడు. దేవునిలో ఏముంటుందంటే జీవం ఉంటుంది, మరి వెలుగు ఉంటుంది. ఆ దేవుడు ఎక్కడుంటాడంటే ఆ దేవుడు సమీపించరాని తేజస్సులో ఉంటాడు. మరి ఆయన అక్కడే ఉంటాడా? సమీపించరాని తేజస్సులోనే ఉంటాడా? మరి ఇంకెక్కడా ఉండడా అంటే ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు అంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు అంటున్నాడు. సర్వాంతర్యామైన దేవాది దేవుడు అంటున్నాడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలిగే దేవాది దేవుడు అంటున్నాడు. సమస్తముని ఎరిగిన దేవుడు, సకల శక్తి కలిగిన దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. ఆయన ఒకే చోట్ల సమస్త సృష్టిలో ఉండగలిగిన గొప్ప దేవాది దేవుడు, కానీ ఉండగలిగిన దేవాది దేవుడు. ఆ దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మ రూపంలో ఉండే దేవాది దేవుడు అనమాట. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ దేవుడు ఆత్మరూపం ఉండే దేవాది దేవుడు, ఆ దేవుడు వెలుగైన దేవాది దేవుడు, ఆ దేవుడు జీవం కలిగిన దేవాది దేవుడు. ఆ దేవుడు ఎక్కడుంటాడంట? ఆయన నివాస స్థలం ఏంటంట? సమీపించరాని తేజస్సులో ఆయన నివాసం చేసే దేవాది దేవుడు అనమాట. అట్లయితే దేవునికి ఒక ఒక ఏమంటారు, ఒక దేవుడు ఒక ఆది ఏందో ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే దేవుడికి ఒక స్థలం కావాలంట. ఆ స్థలంలో నివసించాలని చెప్పి దేవాది దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ స్థలం ఏంటంటే ఆ స్థలం గర్భగుడి అనమాట. హల్లెలూయా. గర్భగుడి అంటే ఏంది? గర్భగుడి అంటే ఏంటంటే అనేక మంది ఆది నుంచి మనము పాత నిబంధనలు చూసినట్టయితే ఆది నుంచి అనేక మందిని దేవునికి ఆ గుడి కట్టించాలి, ఈ గుడి కట్టించాలని చెప్పి అనేక మంది ఎంతగానో ప్రయాసపడి ఎన్నో గుడిలు కట్టించున్నారు. కానీ దేవుడు కోరుకుంటున్న గుడి ఒకటి ఉంది. ఆ గుడి ఏంటంటే దేహమే, మన దేహమే. హల్లెలూయా. సర్వశక్తి అనే దేవాది దేవుడు, సర్వాంతర్యమైన దేవాది దేవుడు, సకల సృష్టిని సృజించిన దేవాది దేవుడు, సమస్తాన్ని తన నోటి మాటతో సృజించిన దేవాది దేవుడు, అంతెందుకు మానవులమైన మనలను కూడా సృజించిన దేవాది దేవుడు ఆయన అయించున్నాడు. ఆ దేవాది దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? తన నివాస స్థలం ఎక్కడ చేసుకోవాలని కోరుకుంటున్నాడు అంటే గర్భగుడిలో చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ గర్భగుడి ఎవరంటే మనమే అంటున్నాం అనమాట. హల్లెలూయా. ఆ గర్భగుడి మనమే అంటున్నాం అనమాట. ఆయన మన మనుష్యులు స్వహస్తంతో చేసింటున్న గుడిలలో ఉండడు. కానీ మనుష్యులు కష్టపడి కట్టబడిన ఉండడు. కానీ దేవాది దేవుడు ఎక్కడ ఉండాలని చెప్పి ఆశపడుతుంటున్నాడు అంటే మనుష్యులలో, వాళ్ళ దేహంలో ఉండాలని దేవాది దేవుడు ఆశపడతా ఉన్నాడు అనమాట. నిర్గమకాండము 25:8 మనం చూసినట్టయితే అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు దేవాది దేవుడు. నిర్గమకాండము 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చూడండి, ఇక్కడ సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు ఇంకను సృష్టిని సృష్టిస్తూనే ఉన్న దేవాది దేవుడు ఎవరిని సృష్టించినట్ట? మానవులమైన మనల్ని కూడా సృష్టించిన దేవాది దేవుడు, ఈ భూలోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయనకి ఏం కావాలని కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధ స్థలమును కావాలని కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఆ పరిశుద్ధ స్థలముని ఏం చెప్తుంటున్నాడు? నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఆ పరిశుద్ధ స్థలం ఏంటి అని అంటే పరిశుద్ధ స్థలం వచ్చి ఏంటిది? అది మన దేహం అయి ఉంటున్నది అనమాట. హల్లెలూయా. మన దేహం అయి ఉంటున్నది అనమాట. ఆ పరిశుద్ధ స్థలం ఏంటది? మన దేహమే. 1 కొరింథియన్స్ 3:16 మనం చూసినట్లయితే ఉంది, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా అని చెప్పి ఉంది అక్కడ. హల్లెలూయా. చదవండి అక్కడ 1 కొరింథియన్స్ 3:16 మనం చూసినట్లయితే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం తండ్రి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు అడుగుతా ఉన్నాడు అనమాట. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందంట? మనలో నివసిస్తుందంట. మనలో నివసించాలని చెప్పి దేవుని ఆత్మ ఆశపడుతుంది అనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుని ఆత్మ కోరుకుంటా ఉంది? పరిశుద్ధ నివాస స్థలంగా ఉండాలని కోరుకుంటుంది అనమాట. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉంది అనమాట. అందుకని ఏం చేస్తుంటున్నాడు? 2 కొరింథియన్స్ 6:16 కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకు చెప్తుంటున్నాడు అంటే మనము దేవుని ఎలా ఉండమంట? మనము
దేవుని ఆలయముగా ఉన్నాం అనమాట. మనం దేవుని ఆలయంగా ఉన్నామంటే ఎలా ఉండాలి? అది దేవుని ఆలయము పరిశుద్ధ స్థలముగా ఉండాలన్నమాట. మనం పరిశుద్ధ స్థలంగా ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాము? దేవుడు మనని తన ఆలయంగా చేసుకొని ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ ఉండకూడదంట? ఎక్కడి నుంచి వెళ్ళి పొమ్మంటున్నాడు దేవుడు? ఎక్కడ నుంచి వెళ్ళి పొమ్మంటున్నాడు? విగ్రహాలను పూజించే వారి మధ్యలో నుంచి, విగ్రహాలనైతే వ్యర్థమైన వాటిని పూజించే వారి దగ్గరలో నుంచి మనం ఏం చేయమంటున్నాడు? సపరేట్ అవ్వమంటున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఎవరమంటే ఆయన ఎన్నుకొనిన జనాలము, పరిశుద్ధమైన జనాలము, పరిశుద్ధంగా ఉండడానికి కోసం అని చెప్పి, ఆయన నివాస స్థలంగా ఉండడానికి కోసం అని చెప్పి ఆయన ఎన్నుకున్న జనాలం మనం. కాబట్టి దేవాది దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆయన జీవము గల దేవుని ఆలయంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధ స్థలంగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత సమస్తాన్ని సృష్టించిన దేవాది దేవుడు, ఈ లోకం అంతా సృష్టించిన దేవాది దేవుడు, ఈ సమస్త సృష్టిని సృష్టించి లోకంలో ఉన్న ప్రతిదీ, భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు, గ్రహాలను సృష్టించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, అంతెందుకు ఈ లోకంలో ఉంటున్న ప్రతి శక్తులను కూడా సృష్టించిన దేవాది దేవుడు ఆయన. ప్రతి ఒక్క శక్తులను కూడా సృష్టించిన దేవాది దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 1:16 మనం చూసినట్లయితే, ఆకాశం అందైనను, భూమి అందైనను, అదృశ్యమైనను, దృశ్యమైనను సమస్తమును, చదువుదాం ఆ మాట. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. చూడండి, ఇక్కడ సమస్తం ఆయన సృజించుంటున్నాడు. సమస్తం ఆయన కోసమే సృజించబడిన, సమస్తం ఆయన ద్వారానే సృజింపబడిన, సమస్తం సృజించింది ఆయనే. కానీ ఇంతగా సృజించిన దేవుడు ఎక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు? మన దేహములో. హల్లెలూయా. ఇంతగా సృష్టించిన దేవుడు, ఇంతగా శక్తిమంతుడైన దేవుడు, ఇంతగా సర్వాంతర్యమైన దేవుడు, సర్వలోకంని పరిపాలించే దేవాది దేవుడు ఎక్కడ నివాసం చేయాలని ఆశపడుతుంటున్నాడు? మనలో, మన దేహంలో నివాసం చేయాలని ఆశపడతాను, మనలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు అన్నమాట. అయితే మనం ఎలా ఉన్నాము? హల్లెలూయా. ఇంతవరకు మనం చూసింటున్నాం దేవుడు ఎవరనేది చూసింటున్నాము, దేవుడు ఏం చేయగలడని చూసింటున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడని చూసింటున్నాం, దేవుని శక్తి చూసింటున్నాము, మనల్ని కూడా ఎవరు చేసింటున్నాడో చూసింటున్నాము, దేవుని చిత్తం ఏందో కూడా మనము చూసింటున్నాము. దేవుని చిత్తం ఏంది? ఇక్కడ మనలో నివాసం చేయాలన్నది దేవుని చిత్తము, మనలో ఆయన రాజ్యంను కట్టుకోవాలన్నది దేవుని చిత్తము. అట్లయితే మనము పరిశుద్ధ స్థలముగా ఉండాలన్నది దేవుని చిత్తము. అట్లయితే మనం ఎలా ఉన్నాము? హల్లెలూయా. మనం ఎలా ఉన్నామన్న సంగతి మనము చూసుకోవాలన్నమాట. మనం ఎలా ఉన్నాము? మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? మనం పవిత్రంగా జీవించగలుగుతున్నామా? మన మనస్సు ఎలా ఉంటుంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన చూపులు ఎలా ఉన్నాయి? మన నోటి మాట ఎలా ఉంది? మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది? అవన్నీ దైవికంగా ఉన్నాయా? దేవుని స్వాధీనంలో ఉన్నాయా అన్న సంగతి మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధమైన నివాస స్థానము మనలో చేసుకుంటాడని చెప్పి ఆయన తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అట్లయితే మనం ఏ విధంగా ఉన్నాము? ఇప్పుడు పరీక్ష చేసుకుందాం. మనం ఏ విధంగా ఉన్నాము? మన మనస్సు ఏ విధంగా ఉంది? మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి? మన ఊహలు ఏ విధంగా ఉన్నాయి? వాక్యంలో తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 5వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఏంటంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో దుఃఖపడుతున్నాడు అనమాట. హల్లెలూయా. చదువుదాం. అది ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చదువుదాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను చేసినందున, భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొని
నొచ్చుకొనెను. తన హృదయంలో నొచ్చుకున్నాడు. చూడండి ఇక్కడ దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు. నరులు అంటే ఇక్కడ ఉన్న మనందరిని బట్టి దేవాది దేవుడు బాధపడతా ఉన్నాడు. ఇక్కడున్న మనందరిని చూస్తూ దేవాది దేవుడు ఎంతగానో బాధపడతా ఉన్నాడు అనమాట. దేవుడు నిన్ను నన్ను సృజించుంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను సృజించుంటున్నాడు. ఎలా సృజించుంటున్నాడు అంటే తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఇంకోటి మనల్ని ఎలా చేసుకున్నాడు అంటే మనము శాశ్వతంగా ఆయనతో పాటే ఉండాలని చెప్పి మనల్ని చేసుకున్నాడు అనమాట దేవాది దేవుడు. కానీ మనం ఏం చేసి ఉంటున్నాం, ఇక్కడ మనలోన పాపం తీసుకొచ్చుకొని మనలోన పాపంని తెచ్చి పెట్టుకొని మనం ఏం చేసి ఉంటున్నాము, దేవుడి నుంచి దూరం అయిపోయింటున్నాం అనమాట. హల్లెలూయా. మనం దేవుడి నుంచి దూరం అయిపోయింటున్నాము. దూరం అయిపోయింటున్నాం. మనకి ఏమంటుంది, ఎందుకు దేవుడు ఇంతగా బాధపడుతుంటాడు? మనం కేవలం దూరమే అయినామా, లేదంటే మన మనస్సులే కానీ, మన ఆలోచనలే కానీ, మన తలంపులే కానీ, మన క్రియలే కానీ ప్రతివి ఎలా ఉండే అంటే ఇక్కడ చెడ్డగానే ఉన్నాయంట. హల్లెలూయా. చెడ్డగానే ఉన్నాయంట. దాన్ని బట్టి దేవాది దేవుడు ఎంతగానో బాధపడే వ్యక్తిగా ఉంటున్నాడు అనమాట. నోరు తెరిస్తే బూతులాడే మాటలే, లేదంటే కొండెములాడే మాటలు, లేదంటే వారి గురించి వీరి గురించి మాట్లాడే మాటలు, వారి గురించి వీరి గురించి మాట్లాడే మాటలు, దేహమునకు చూస్తే ఇష్టం వచ్చినట్లుగా త్రాగడాలు, తిరగడాలు, ఇవన్నీ పాపాలు చేస్తూ ఉంటే దేవునికి పరిశుద్ధమైన స్థలంగా మనం ఎలా ఉండగలుగుతాము? హల్లెలూయా. పరిశుద్ధమైన స్థలంగా ఎలా ఉండగలుగుతాము? దేవుని చిత్తం ఏంది? ఆయన పరిశుద్ధ స్థలముగా ఉండాలని చెప్పి ఆయన పరిశుద్ధమైన స్థలంగా మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకొని ఆయనకి అప్పచెప్పుకోవాలన్నమాట. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుంటున్నాం మనం? ఎక్సోడస్ చాప్టర్ 25:8 ఏం చేస్తుంటున్నాము? నేను వారిలో ఉంటున్నట్లుగా, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని చెప్పి చెప్తాను అనమాట. దీనికి అర్థం ఏంటంటే దేవుడు మనలో ఉండునట్లుగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. పరిశుద్ధపరచుకోవాలన్నమాట. మనకు తెలియదు మనం ఎక్కడ పాపాలు చేస్తుంటున్నామో, మనకు తెలియదు మనం ఎక్కడ తప్పులు చేస్తూ ఉన్నామో, మనకు తెలియని పాపములు మనల్ని ఏం చేస్తుంటాయంటే ఏలుబడి చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు తెలియని తప్పులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే ఏలుబడి చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు తెలియదు ఇవి పాపం అన్న సంగతి మనకు తెలియదు, అవి తప్పులు అన్న సంగతి మనకు తెలియదు. మనం ఏం చేస్తుంటామంటే యథారీతిగా చేసుకుంటూనే పోతుంటాము. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనం కూడా చేసుకుంటూ పోతుంటాము. కానీ అది పాపం అంటున్నది. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితంలో ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దూరంగా చేసేదిగా ఉంటున్నాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్తుంటున్నాడంటే, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధమైన స్థలంని నిర్మించాలి అని. హల్లెలూయా. ఈ దినం ఎలాగున్నాము, మనం పరీక్షించుకుందాము. మన జీవితం ఎలాగుందో మనం పరీక్షించుకుందాము. మన బ్రతుకు ఎలాగుందో మనం పరీక్షించుకుందాం. మనం చూసే చూపులు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకుందాం. మనం మాట్లాడే మాటలు ఎలాగున్నాయో మనం పరీక్షించుకుందాం. మనం తలంచుకునే తలంపులు ఎలాగున్నాయో మనం పరీక్షించుకుందాం. మనం ఊహించుకునే ఊహలు ఎలాగున్నాయో మనం పరీక్షించుకున్నాము. మన దేహముని పరిశుద్ధంగా దేవుని కోసం ఆలయంగా ఉంచుకుంటున్నామా లేదా అన్న సంగతి మనం పరీక్షించుకుందాము. ఇప్పుడే మనం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఇప్పుడే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ విధంగా నేను ఉంటున్నాను ప్రభువా? దేవా, నేను మీకు చిత్తానుసారంగా నేను ఉంటున్నానా లేదా? ప్రభా, నేను మీకు పరిశుద్ధ స్థలంగా నేను ఉంటున్నానా లేదా? ప్రభా, నా మనస్సు పరిశుద్ధంగా ఉందా లేదా? ప్రభా, నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? ప్రభా, నా తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? ప్రభా, నేను మాట్లాడే నోటి మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేదా? దేవునికి మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి ఒకవేళ గుచ్చుకున్నప్పటికీ కూడా అవి ఏం మాటలు? పరిశుద్ధమైన మాటలు కాదు అవి. హల్లెలూయా. మన మాటలు ఎదుటి వారిని గుచ్చినప్పటికీ కూడా అవి పరిశుద్ధమైన మాటలు కాదు. మన ప్రవర్తన ద్వారా ఎదుటివారు బాధపడినప్పటికీ కూడా ఆ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కాదు. మన నోటి మాటలు ఎదుటి వారిని గాయపరిచినా కూడా అవి పరిశుద్ధమైన మాటలు కాదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుందాం. మన శరీరాలతో మన శరీరము పరిశుద్ధంగా ఉందా? మన నాలుక పరిశుద్ధంగా ఉందా? మన దేహము పరిశుద్ధంగా ఉందా? మన తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? మన చెవులు పరిశుద్ధంగా ఉన్నాయా? చెవులతో ఎలా పాపం చేస్తావంటే వీరు మాట్లాడే కొండెముల మాటలు వింటూ మనం చెవులతో పాపం చేసేవారుగా ఉంటున్నాము.
వీరు మాట్లాడే కొండెంలాడే మాటలు వింటూ ఒకరు గురించి చెప్పే మాటలు వింటూ మన చెవుల ద్వారా మనం ఏం చేస్తున్నాం? పాపం చేసేవారుగా ఉంటున్నాం. మన నాలుక ద్వారా ఏ విధంగా పాపం చేస్తుంటున్నాం అంటే కొండెములాడుతా చేస్తూ ఉంటున్నాం, అబద్ధములాడుతా పాపం చేస్తూ ఉన్నాం, బూతులాడుతా మనం పాపం చేస్తూ ఉన్నాం అనమాట. ఒకరి గురించి ఇంకొకరి గురించి మాట్లాడుతా పాపం చేస్తున్నాం, ఒకరి గురించి ఇంకొకరి గురించి గాసిప్స్ మాట్లాడుతా పాపం చేస్తా ఉన్నాం అనమాట. మన నోటి మాటలతో పాపం చేస్తా ఉన్నాం. ఆ విధంగా మనకి ఇవన్నీ పాపములన్న సంగతి తెలియదు. ఈ లోకం అలాగే బ్రతుకుతుంది కాబట్టి నేను కూడా ఇలాగనే ఉన్నాను, అదేం పాపం కాదు అన్న సంగతి మనం అనుకుంటాము. కానీ అది దేవుని దృష్టిలో అపవిత్రమైన సంగతి అనమాట. గలతియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 22లో చూసినట్లయితే అక్కడ లిస్టే రాసింది అనమాట, ఏమేమి పాపములు ఉన్నాయో అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఎలా కావాలంట? పరిశుద్ధమైన స్థలంగా కావాలంట. దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? మన దేహములో. మన దేహమని ఆయన ఆలయంగా చేసుకొని అనేక మంది చూస్తే త్రాగుబోతుకు బానిసగా అయిపోయింటే త్రాగుతుంటారు, త్రాగి ఏం చేస్తుంటారంటే వాళ్ళ దేహంని నాశనం చేసుకునే వారుగా ఉంటారు. గుట్కాలు తింటూ, సిగరెట్లు త్రాగుతూ, గుట్కాలు తింటూ, గాంజాలు తాగుతూ తమ దేహంలోకి ఏమంటారు మత్తు పదార్థాలు తీసుకొని తమ దేహం అంతా ఏం చేస్తుంటారంటే పాడు చేస్తూ ఉంటారు అనమాట. దేవాది దేవుడు వాక్యం ఏమంటున్నాడంటే నీ దేహం నా ఆలయము, ఆ దేహాన్ని నువ్వు పాడు చేసినట్టయితే, నా ఆలయంని నువ్వు పాడు చేసినట్టయితే నిన్ను నేను పాడు చేస్తానని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అనేక మంది ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు, నువ్వు ఒకవేళ త్రాగుడికి అలవాటు అయిపోయింటున్నావా, త్రాగుడికి బానిసగా అయిపోయింటున్నావా, ఆ త్రాగుడిని ఇప్పుడే వదిలేసేయి. హల్లెలూయా. త్రాగుడు బానిసగా ఏంటి? ఆ త్రాగుడిని ఇప్పుడే వదిలేసేయి. గుట్కాలకు, సిగరెట్లకు బానిసగా అయిపోయింటే ఆ గుట్కాలు, సిగరెట్ ఇప్పుడే ఈ క్షణమే వదిలేసి గాంజాలు తాగుతున్నట్లయితే ఆ గాంజాలు ఇప్పుడే ఈ క్షణమే వదిలేసి, బూతులాడే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ బూతులాడే ఆ స్వభావాన్ని ఇప్పుడు ఈ క్షణమే వదిలేసేయి. కొండెంలాడే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ కొండెంలాడే తనాన్ని ఈ క్షణమే వదిలేసేయి. కొండెంలో విని లోకానుసారంగా నవ్వుతూ, వెక్కిలి నవ్వుతూ సంతోషించే వ్యక్తిగా ఉన్నట్లయితే అటువంటి అలవాటుని కూడా యేసు నామములో వదిలేసి నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆలయంగా ఉండాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని దేవునికి నువ్వు సమర్పించుకోవాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సకల సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు, సకల సృష్టిని పరిపాలిస్తున్న దేవాది దేవుడు నీ హృదయంని ఆలయంగా మార్చుకొని నీ హృదయంలో నివాసం చేయాలని, నీ హృదయంలో తన రాజ్యంని కట్టాలని చెప్పి దేవాది దేవుడు ఆశపడతా అన్నాడు. ఈ దినము నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ఈ దినము, ఈ క్షణము నీ బ్రతుకుని ఆయనకు సమర్పించుకో. ఈ దినం నీవు కొన్ని వ్యసనాల్లో ఉన్నావా, ఆ వ్యసనంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా, నీ వ్యసనంలో ఆయన చేతికి అప్పచెప్పుకో. ఆయన నిన్ను బయటకు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు త్రాగుడు నుంచి బయటికి రాలేకపోతున్నావా, నీ త్రాగుడు అనే వ్యసనం తీసుకొని వెళ్ళి ఆయన పాదంలో చింత పెట్టు. ఆయన ఆ త్రాగుడు అనే వ్యసనం నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఏదైనా ఏ వ్యసనంలో నుంచి బయటికి రాలేకపోతున్నావా, ఏ వ్యసనంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఆ వ్యసనంని తీసుకొని వెళ్ళి ఆయన పాదంలో ముందు పెట్టు. తాగుబోతుతనమే కాదు, గుట్కాలు తినడం అనే కాదు, గాంజాలు తీసుకోవడం అనే కాదు, ఏమంటే కొండెంలాడేది కూడా ఒక వ్యసనం. హల్లెలూయా. కొండెంలాడేది, చాడీలు చెప్పడాలు అదొక వ్యసనము, వెక్కిరి నవ్వడాలు ఒక వ్యసనము, ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండడం అదొక వ్యసనము. ఇవన్నీ వ్యసనాలు ఏమంటున్నాయన్నమాట. ఇవన్నీ వ్యసనాలు ఏమైతే అంటే అవి తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధానంలో పెట్టినట్టయితే దేవుడు నీకు విడుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నీకు విడుదలనిచ్చి నీ దేహాన్ని ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ దేహాన్ని ఆయన పరిశుద్ధంగా ఆలయంగా మార్చుకోవాలంటే ఎలాగంటే నిన్ను నువ్వు ఆయన చేతికి అప్పజెప్పుకున్నట్లయితే, హల్లెలూయా, నీకున్న బలహీనతలు ఆయన చేతికి అప్పజెప్పుకున్నట్లయితే, హల్లెలూయా, నువ్వు ఏదైతే వదిలిపెట్టుకోలేకపోతున్నావో అది ఆయన చేతికి అప్పజెప్పుకున్నట్లయితే ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు అనమాట.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరీక్షించుకుందాం, మనం దేంట్లో మనం బలహీనత పడుతున్నాము, దేంట్లో మనం బంధిలమైపోయింటున్నాము, దేంట్లో మనము చిక్కుకుపోయింటున్నాము, ఏ వ్యసనం నుంచి మనం బయటికి రాలేకపోతున్నాము. ఇప్పుడే పరీక్షించుకుందాం. నేను కాదులే, నాకు కాదులే అని అనుకోవద్దు. నేను కాదులే, నాకు కాదులే, నేను కాదులే, నాకు కాదులే, నన్ను గురించి కాదులే ఇక్కడ చెప్పేది అని అనుకోవద్దు. కానీ నీలో ఏదో ఒక వ్యసనం ఉంటుంది, దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతుంటావు. అందును బట్టి నువ్వు దేవునికి పరిశుద్ధమైన ఆలయంగా లేకుండా ఉన్నావేమో ఈ దినము జ్ఞాపకం చేసుకో. నేను సరిగ్గా ఉన్నాను అని అనుకోవద్దు. జాన్ చాప్టర్లో ఉంది, ఫస్ట్ జాన్ చాప్టర్లో ఉంది అనమాట. నాలో ఏ పాపం లేదు అని అనుకుని నీటిని మోసపరుచుకోవద్దు అని చెప్పి జాన్ చాప్టర్లో ఉంది. కాబట్టి నీకు తెలియదు కాబట్టి నీ జీవితాన్ని దేవుని హస్తంలోకి అప్పచెప్పుకో, నీ జీవితాన్ని దేవుని చేతిలోనికి అప్పచెప్పుకో. ఆయన నీకు విడుదలనిచ్చేవాడుగా ఉంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని హస్తంకి సమర్పించుకుందాం మన జీవితాన్ని. హల్లెలూయా. ఆయన విడుదలనిచ్చే దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఓ ఉన్నతమైన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, నేను నమ్మొచ్చున్నాను తండ్రి. ప్రభా దేవా, ఇది నీ హృదయము తండ్రి, ఇది నీ మనస్సు తండ్రి. ప్రభా దేవా, మా జీవితంలో మా బ్రతుకులని తండ్రి, మా శరీరాలను మీ దేహం రజనని మీ ఆలయంగా మార్చుకోవాలనేది మీ చిత్తము దయగలిగిన తండ్రి. ప్రభా, మా జీవితంలో మా శరీరాలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడండి ప్రభా, మా దేహంలో ఏ విధంగా ఉన్నాయో చూడండి తండ్రి. ప్రభా, మాలో ఉన్న ప్రతి ఒక్క అవయవంతో తండ్రి మేము మిమ్మల్ని బాధ పెడుతున్నాము దయగలిగిన తండ్రి. వాక్యం నుండి మీలో ఉన్న ప్రతి ఒక్క అవయవంతో నన్ను ఆరాధించుడు అని చెప్పింది దయగలిగిన తండ్రి. ప్రభా, కానీ మాలో ఉన్న ప్రతి ఒక్క అవయవంతో తండ్రి ప్రభా రజనైనా మిమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉన్నాం, మిమ్మల్ని దుఃఖ పెట్టేవారుగా ఉన్నాం రజనైనా. మమ్మల్ని క్షమించండి దయగలిగిన తండ్రి. ప్రభా దేవా, మాలో ఉన్న ప్రతి అవయవం దేవత, మా మనస్సేమి, మా ఆలోచనలేమి, మా తలంపులేమి, మా క్రియలేమి, మా హృదయమేమి తండ్రి రజనైనా, మా చేతులేమి, మా కాళ్ళేమి, సమస్తం రజనైనా ప్రభా మీ దృష్టిలో ఉంది దయగలిగిన తండ్రి. ప్రభా మీకు విరుద్ధంగా చేసిన ప్రతి పాపంలను క్షమించండి. మీకు విరుద్ధంగా చేసిన ప్రతి తప్పులను క్షమించండి ప్రభా. మీకు విరుద్ధంగా తండ్రి రజనైనా మీకు ఆలయంగా మేము ఉండలేకుండా మమ్మల్ని మేము పాపంలో రజనైనా మమ్మల్ని పాపంలో పెట్టుకుంటే రజనైనా మమ్మల్ని క్షమించమని మీ సన్నిధానం వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా మమ్మల్ని విడిపించండి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవా, మమ్మల్ని విడిపించండి తండ్రి. ప్రభా మా తలంపులు రజనైనా మీకు విరుద్ధంగా ఉన్నాయా ప్రభా, మా తలంపులను మార్చండి ప్రభా. స్తోత్రం తండ్రి. మా హృదయంలో ఉన్న కోరికలు మీకు విరుద్ధంగా ఉన్నాయా ప్రభా, మా కోరికలను మార్చండి యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. మా నోటి మాటలు మీకు విరుద్ధంగా ఉన్నాయా ప్రభా, మా నోటి మాటలను మీరు మార్చండి దయగలిగిన తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. మా చేతి క్రియలు మీకు విరుద్ధంగా ఉన్నాయా ప్రభు, మా చేతి క్రియలను మార్చండి యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. మేము నడుస్తున్న మా నడవడిక మీకు విరుద్ధంగా ఉందా ప్రభు రజనైనా, ఆ నడవడికను సరి చేయండి దయగలిగిన తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా దేవా, మేము మాట్లాడే మాటలు సరిగ్గా లేవా దయగలిగిన తండ్రి, ఆ మాటలను సరి చేయండి దేవా. యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవా, మీకు పరిశుద్ధమైన ఆలయంగా మేము నిర్మింపబడుటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం దేవా. మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. ప్రభా రజనైనా ప్రభా ఈ క్షణం ఎంతమంది రజనైనా తమ జీవితాలను మీ చేతికి అప్పచెప్పుకుంటున్నారు. ఈ క్షణం ఎంతమంది రజనైనా పశ్చాత్తాపడుతుందండి ప్రభా, తమ జీవితాలను బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు దయగలిగిన తండ్రి. దేవా, వారందరికీ రజనైనా నీవు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. వారందరికీ దయగలిగిన తండ్రి నీవు సహాయం చేయండి ప్రభా. ఎందరో మంది బలహీనతలో రజనైనా చిక్కుకొని ఉన్నారు తండ్రి. ప్రభా ఆ బలహీనతలో నుంచి తండ్రి ప్రభా రజనైనా యేసు నామములో బయటికి తీసుకురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా రజనైనా మీకు అసాధ్యమైనది ఏది లేదు దయగలిగిన తండ్రి. మత్తయి సువార్తలో ఉంది ప్రభా రజనైనా మీకు అసాధ్యమైనది ఏది లేదని దయగలిగిన తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా దేవారజనైనా మమ్మల్ని మేము బాగు చేసుకోవడం మాకు అసాధ్యం కానీ తండ్రి. ప్రభా రజనైనా మీరు మమ్మల్ని బాగు చేయగలిగిన శక్తివంతుడమైన దేవుడు తండ్రి. అందరూ బట్టి మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేము మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఇక్కడ ఎంతమంది మీ రజనైనా వారి జీవితంలో మీ చేతికి అప్పచెప్పుకుంటున్నారో దయగలిగిన తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని నువ్వు స్వీకరించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పశ్చాత్తాపం స్వీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని తొడవమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయం రోదనని రజనని మీరు తొలగించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా దేవా, పరిశుద్ధపరచండి సయ్యా, పరిశుద్ధపరచండి, కంప్లీట్ గా పరిశుద్ధపరచుదండ్రి. ప్రభా రజనైనా వారందరినీ తండ్రి, మా అందరినీ ప్రభా రజనైనా నీ నివాస స్థలముగా మార్చుకొనమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా దేవ, పరలోక రాజ్యం రజనైనా మా జీవితంలో మా హృదయంలో దింపమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధ మా ప్రార్థన వింటున్నందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా
ప్రార్థన ఆలకించినందుకే మీకే స్తోత్రం తండ్రి. ఆ విధంగా మీరు చేస్తున్నందుకే మీకే వేలాదుల స్తోత్రం తండ్రి. తండ్రి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఈ కొద్ది ప్రార్థన రోజున నాయన అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. సత్య సంపూర్ణ స్తోత్రం. ఆమేన్. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.